హాయ్ హలో దిస్ ఈజ్ వాస్ శ్రీనివాస్. మనం చూస్తున్న ఈ గడ్డి పశువులు తినే గడ్డి కాదండి, మనుషులు తినే గడ్డి అట. అదేంటి, మనం గడ్డి తినడం ఏంటి అనుకుంటున్నారా? అది నిజమండి. ఈ గడ్డి తింటే మనకు వచ్చే షుగర్ వ్యాధి, క్యాన్సర్, థైరాయిడ్ అనే వ్యాధులు రాకుండా ఉండడమే కాకుండా మనల్ని దాదాపు 10 గంటల వరకు నీరసం రాకుండా ఎనర్జిటీగా ఉంచుతుందట. ఇందులో ఉండే B12 విటమిన్ వల్ల మనలో ఉండే బ్లడ్ ప్యూరిఫై అయ్యి నిరంతరం యవ్వనంగా శక్తిగా ఉండేలాగా చేస్తుందని చెప్పేసి ఈ యొక్క నిర్వాహకులు అయితే అంటున్నారు. అయితే ఇది తాగేవారు కూడా చాలా బాగుంది, మాకు షుగర్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతున్నాయి, చాలా యాక్టివ్గా ఉందని చెప్పి అనడం అయితే జరుగుతుంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ గడ్డి పేరే గోధుమ గడ్డి అంటండి. ఈ గోధుమ గడ్డి ద్వారా జ్యూస్ తయారు చేసుకొని తాగితే మనకి ఏవైతే లాభాలు ఉన్నాయో ఆ లాభాల కోసం, ఈ జ్యూస్ కోసం ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మన నిర్వాహకుల్ని అడిగి తెలుసుకుందాము. డ్రెస్ అండి 25 గ్రామ్స్. ఇది మునగాకు, కరివేపాకు, అల్లం అండ్ జింజర్, జింజర్ అండ్ ఆమ్లా, and 300 ml water. ఇది జీలకర్ర, ధనియా, సోంపు ఈ 3 మిక్స్ చేసిన పౌడర్ 1 స్పూన్ అండ్ హనీ. One lemon. ఫైనల్లీ ఇది లిబ్రా జ్యూస్. ఇది తాగితే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచి తాగుతున్నారండి జ్యూస్? ఒక 6 నెలల నుంచి తాగుతున్నానండి. ఓకే, ఇది తాకముందు మీ ఆరోగ్య పరిస్థితి, తాగినాక ఏ విధంగా ఉంది? నాకు తాగిన తర్వాత కొంచెం ఉపయోగంగా కనిపిస్తుంది. మెయిన్గా నేను షుగర్ పేషెంట్ని. ఇది రోజు ఉదయం వచ్చి ఒకసారి తాగి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం తేడా కనిపిస్తుంది. నేను చెక్ చేసుకున్నప్పుడు కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీ వయసు ఎంతండి? 81. ఓకే, ఇది తాగినాక బాగుందంటారు? బాగానే ఉంది సార్. ఇది మీరు ఎప్పటి నుంచి తాగుతున్నారు? ఇది మా ఏరియాలో అదే నేను ఒక 2 వీక్స్ నుంచి తాగుతున్నానండి. 2 వీక్స్ 3 వీక్స్ నుంచి తాగుతున్నాను. మా ఏరియాలో ఇటువంటిది ఉంటే బాగున్నాం. ఈ వీట్ గ్రాస్ కానీ, లెమన్ గ్రాస్, మోరింగా లీవ్స్ జ్యూస్ ఇటువంటి ఉంటే బాగున్న మా ఏరియాలోనే
చూశాను. దీనివల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అనుకుంటున్నారు మీరు? ఆ, అంటే వీట్ గ్రాస్ వల్ల అంటే బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడం, బ్లడ్ ప్యూరిటీ కానీ పెరగడం కానీ, తర్వాత ఐరన్ కానీ లేదా ఈ నిన్న మనం అనుకున్నాము అదే అదే డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఇది తాగిన తర్వాత ఇంప్రూవ్ మీకు ఏమైనా చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించిందా ఉందండి. మీకు? చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. ఆరోగ్యపరంగా యాక్టివ్ గా ఉండడం, బాడీ అట్లా కొంచెం హెల్దీ ఫీలింగ్ వస్తుంది. కొంచెం యాక్టివ్నెస్ పెరగడం కానీ, కొంచెం ఏంటంటే మార్నింగ్ నేను మార్నింగ్ వాక్ తర్వాత లైట్ ఎక్సర్సైజ్ చేసుకుని వస్తాను. ఆ తర్వాత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత ఈ వీట్ గ్రాస్ జ్యూస్ కానీ మొరింగా జ్యూస్ కానీ కొంచెం తాగుతుంటాను. నాకు ఇంతకుముందు తెలియదు, ఇది చాలా రోజుల నుంచి ఉందట కానీ నాకు తెలియదు. కానీ చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇది నాకు రోజు అవైలబుల్ ఉంటుందిలే అని ఇక రోజు తాగుతూ ఉంటాను. కొంచెం ఆ ఎక్సర్సైజ్ చేసి వచ్చినాక కొంచెం డయాబెటిస్ ఉందా? కొంచెం ఎనర్జీ బెటర్ అయినట్టు. షుగర్ ఏమైనా ఉందా? షుగర్ ఉందండి. ఇది తాగిన తర్వాత ఏమైనా కంట్రోల్ అయినట్టు అనిపిస్తుందా? కొంచెం కొంచెం అంటే ఇది ఒక్కదాని వల్ల కాదు కానీ వాకింగ్ తర్వాత ఎక్సర్సైజ్ ఇది కూడా చాలా బెటర్గా ఉంది. ఇది తాగిన తర్వాత కొంచెం మరింత బెటర్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఏదైతే ఇది గడ్డ లేదా ఏదో సంథింగ్ దేంతో చేస్తున్నారు కదా, దీనివల్ల అసలు ఉపయోగాలు ఏంటి అనేది? ఇది గోధుమ గడ్డి అండి. గోధుమ గడ్డి వల్ల డయాబెటిక్, తర్వాత థైరాయిడ్, బ్లడ్ క్యాన్సర్ చాలా ఉపయోగం. ఇందులో మెయిన్గా విటమిన్ B12 ఉంటుందండి. B12 ఉండడం వల్ల మనకి బ్లడ్ ప్యూరిఫై అవుతుందండి. ఈ ప్యూరిఫై అవడం వల్ల మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే ఇమ్యూనిటీ లెవెల్స్ డెవలప్ అయిందో మనలో ఉన్న ఎనర్జీ కంటిన్యూటీగా ఉంటుందండి. 8 hours to 10 hours మన ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా ఉంటుందండి. ఈ ఎనర్జీ డ్రాప్ అవడం వల్ల మనం చాలా దీనికి ఎనర్జెటిక్గా మనం డే అంతా మనం గడపవచ్చు అండి. ఎంత పని చేసినా సరే మనకి డ్రైన్ అవ్వదండి, ఎనర్జీ డ్రైన్ అవ్వదండి. దిస్ ఇస్ ద ప్యూర్ న్యాచురల్ ఆర్గానిక్గా మేము ఓన్గా పండిస్తున్నామండి. వీట్ గ్రాస్ మేము పండించిందే మేము తయారు చేస్తామండి. ఇందులో వీట్ గ్రాస్లో ఆమ్లా, జింజర్ కూడా వేస్తున్నామండి. వేయడం వల్ల కొంచెం విటమిన్ E కూడా డెవలప్ అయ్యి టేస్ట్ పరంగా దీని పరంగా మేము చేస్తున్నామండి. ఇది కాకుండా ఇంకా ఏమైనా వేరే? ఇది కాకుండా ఏంటంటే ఇంకా స్పెషల్ జ్యూస్ ఉన్నదండి. స్పెషల్ జ్యూస్ వల్ల ఇదే వీట్ గ్రాస్, మునగాకు, మింట్, కొరియాండర్, కరివేపాకు, అల్లం, ఉసిరికాయ, నేను వెరైటీ చేసిన మసాలా, వాము, జీలకర్ర, సోంపు నా ఓన్గా తయారు చేసింది. ఇవన్నీ వేసి చేస్తున్నామండి. అంటే ఇప్పుడున్న నోవేడేస్ లో అంతా మెడిసిన్ మీదే డిపెండ్ అవుతున్నారు. మీరు పాత పద్ధతిని ఫాలో అవడానికి గల కారణం ఏంటి? ఇది ఏమంటే యాక్చువల్గా ఏంటంటే ఇది మెడికల్గా ఏంటంటే ఎలోపతి ఏంటంటే మనకి పై నుంచి వరకు స్టార్ట్ అవుతుందండి. ఇది ఏంటంటే గ్రాడ్యువల్గా రూట్స్ని డెవలప్ చేస్తుందండి. ఇది రూట్స్ని చంపేదండి. మన కింద నుంచి డయాబెటిక్ పేషెంట్ డయాబెటిక్ కంట్రోల్ ఉంటుందండి. హై డెవలప్ చాలా మంది డయాబెటిక్ ఏంటో ఒక స్టేబుల్గా ఉంటుందండి. ఇది తాగడం వల్ల డయాబెటిక్ ఒక స్టేబుల్గా ఉండి నార్మల్ కండిషన్లో ఉంటుందండి. డయాబెటిక్ ఇన్సులిన్ వేసుకున్న వాళ్ళు కూడా ఇది కొన్నాళ్ళు ఒక 3-4 months కంటిన్యూస్గా సీరియస్గా తాగితే కనుక ఇన్సులిన్ వేసుకొని ట్యాబ్లెట్లోకి వస్తారండి. ఇది చాలా కంట్రోలింగ్గా ఉంటుందండి డయాబెటిక్ పేషెంట్స్కి. యాక్చువల్గా గడ్డి అనేది ఆవులు, గేదెలు తిని ఆరోగ్యంగా ఉంటాయి అనుకుంటా. సేమ్ అదే థెరపీ ఈ మనుషులకు కూడా పనిచేస్తుందా ఈ గడ్డి వీటి వల్ల? అదేనండి యాక్చువల్గా ఏంటంటే ఈ గోధుమ గడ్డ ప్రాసెస్ అండి. మనం 9 days లోపు తాగితే అది మనుషులతో తాగే జ్యూస్ అవుతుందండి. 9 days తర్వాత అసలు పశు గ్రాస్ అవుతుందండి. అదేంటంటే డెవలప్మెంట్ ఎప్పుడైనా సరే తొలాకుతోనే మనం తయారు చేస్తామండి. ఓన్లీ తొలాకు, మళ్ళీ 2వ ఆకు డెవలప్ అయ్యిందంటే అది మనుషులకి తాగవలసిన పని కదండి. మనం మ్యాక్సిమం 8th day కటింగ్ అవుతుంది తొలాకు అండి. వీట్ గ్రాస్ అంటే ఓన్లీ ఫస్ట్ ఏదైతే ఆకు వస్తుందో దాన్ని మేము కట్ చేసి వేస్తామండి.